కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు తనకు మంచి అవకాశం ఇచ్చారని దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తారని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారానికి వచ్చిన సందర్భంగా అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలోని లలిత ఫర్నిచర్ షోరూం అధినేత లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో స్వీట్ ప్యాకెట్లను శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోనని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి అధికంగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు కటకంశెట్టి బాబీ, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, దుగ్గన బాబ్జీ, నక్క శ్రీహరి, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ నుంచి నన్ను ఓటు వేసి హైయెస్ట్ మెజారిటీలో కాకినాడ పార్లమెంట్కి ఒక చరిత్రని సృష్టించి అత్యధిక మెజారిటీతో మీరందరూ గెలిపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మొత్తం కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి కలిసి విషెస్ చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంత బాధ్యత ఉంది అనే దానికి ఈ మెజారిటీ ఒక ప్రూఫ్ అది. సో కంపల్సరీగా కష్టపడి పనిచేస్తాం. ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా చాలా బాగా జరుగుతాయని, అలాగే నా వంతు కాకినాడ పార్లమెంట్ అభివృద్ధికి ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులను తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. మరి రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి ఎన్డీఏ కూటమి ఇంత ఘన విజయం సాధించినందుకు ఇక్కడ మరి స్వీట్లు పంచిపెట్టడం, అలాగే పేదవారికి, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా జనసేన, మరి బీజేపీ, అలాగే తెలుగుదేశం అందరూ కూడా కార్యకర్తలు, నాయకులందరూ కలిసి ఎంతో ఘనంగా మరి పండగ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి ఇంత ఘన విజయం ఇచ్చిన తెలుగుదేశానికి, ఎన్డీఏ కూటమికి ఇంత ఘన విజయం ఇచ్చినందుకు ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా సంక్షేమము, అలాగే అభివృద్ధి అన్ని కూడా సమపాళ్ళు అందించి ఈ ప్రజలందరినీ కూడా ఈ నరకాసుడి యొక్క జగన్మోహన్ రెడ్డి నుంచి పడిన బాధలన్నిటి నుంచి కూడా విముక్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా నిలబెడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.